ఈ బిడ్డల భవిష్యత్తు కోసం, తల్లి లేని పిల్లల కోసం, అదేవిధంగా మరి అనాథ బాలికల కోసం కేవలం కల్వకుర్తి నియోజకవర్గం మాత్రమే కాదు, తెలంగాణ వ్యాప్తంగా అనాథ బాలికలు ఎక్కడున్నా కూడా వాళ్ళందరికీ ఇక్కడ రాబోయే రోజుల్లో ఉచితంగా విద్య అందిస్తానని ఉప్పల వెంకటేష్ గారు అంటున్నారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. సాక్షాత్తు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఆరుట్ల అనే గ్రామంలో నేను తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసిన అని అన్న 24 గంటల లోపలనే ఒక నాయకుడు తన సొంత డబ్బులతోని, తన సొంత సంపాదనతోని ప్రభుత్వ పాఠశాల కన్నా గొప్పగా నేను ఈ ఆశ్రమ పాఠశాలను నా ఆదాయంతో, నా కష్టార్జితంతో మరి తీర్చిదిద్దుతానడం నాకు చాలా ఆనందం. లక్షలాది మంది ఇంజనీర్లు అయింది. నేను దాదాపుగా 10 లక్షల మంది పిల్లలకు అత్యంత నాణ్యమైన విద్య కలలు కానీ చేసినాను.